నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి కొంత సమయం చూస్తూ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంటుంది చూశాక డెసిషన్ తీసుకుందామన్నట్టుగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నా అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరగడంతో దీనికి తోడు జాపనీస్ ఇంట్రెస్ట్ రేట్ పెంచడం ప్రపంచంలో స్టాక్ మార్కెట్లో అంత సెల్ ఆఫ్ స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల యుఎస్ మార్కెట్లోనే సెల్లింగ్ కాకుండా ఇండియన్ మార్కెట్లో కూడా సెల్లింగ్ స్టార్ట్ అయింది. సిల్వర్ ఈజ్ అ వెరీ స్పెక్యులేటివ్ మెటల్, మనకి తెలిసిందే. ఎనీ నెగటివిటీ, ఎనీ రియాక్షన్ సిల్వర్లో హ్యూజ్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల సిల్వర్ దాదాపుగా ఇండియన్ మార్కెట్లో 4,000 to 5,000 రూపీస్ పర్ కేజీ తగ్గడం మనం చూస్తున్నాం. ఇక్కడ సరి అయిన బాటమ్స్ కనబడుతున్నాయి. ఈ లెవెల్లో కూడా మనం అక్యుములేట్ చేసుకునే ఆపర్చునిటీ మాత్రం సిల్వర్లో కనపడుతుంది. బట్ గోల్డ్లో అంత సీరియస్ రియాక్షన్ లేదు. ఎంత ప్యానిక్ వచ్చినా, ఎంత సెల్లింగ్ వచ్చినా గోల్డ్లో మాత్రం సీరియస్ సెల్లింగ్ అనేది కనబడట్లేదు. దీనికి గల కారణం ఏంటంటే వరల్డ్ వైడ్ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడం, ప్రతి ఎకానమీలో గోల్డ్ రిజర్వ్స్ పెంచడం. రెండోది, ఫెడరల్ రిజర్వ్ దగ్గర ఒకటే ఒక వెపన్ కరెంట్గా ఉంది, అది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం. ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఒక సైడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారన్న హోప్, ఇంకొక సైడ్ గోల్డ్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం ఉన్నదన్న ఒక అండర్స్టాండింగ్, ఎక్స్పెక్టేషన్తోని గోల్డ్ ప్రైజెస్ మెయింటైన్ చేయడం మనం చూస్తున్నాం. సో గోల్డ్ అండ్ సిల్వర్లో, గోల్డ్లో తక్కువ రియాక్షన్ వచ్చింది, బట్ సిల్వర్లో కొంచెం ఎక్కువ రియాక్షన్ నిన్న రావడం చూసాం. బట్ ఎస్టర్డే ఫెడరల్ ప్రెసిడెంట్ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. అందులో జాపనీస్ మార్కెట్ మిడిల్ ఈస్ట్ ఇష్యూస్ వలన మేజర్గా రియాక్షన్ అవ్వడం జరుగుతుంది. నాట్ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంత అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు అనుకుంటా చెప్పడం జరిగింది. దాంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ఒక స్టెబిలిటీ రావడం చూస్తున్నాం. దీనికి తోడు మన సిల్వర్లో కూడా స్టెబిలిటీ, గోల్డ్లో కూడా స్ట్రెంగ్త్ రావడం చూస్తున్నాం. మనం ఆల్రెడీ ఎవ్రీ డిప్లో గోల్డ్ని పికప్ చేసుకోవడం, ఈటీఎఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బాటమ్ అవుట్ ఫార్మేషన్, ఈ అనౌన్స్మెంట్తోని బాటమ్ అవుట్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. హవెవర్ ఎనీ డిప్ మనకు అగైన్ గోల్డ్లో బయింగ్ ఆపర్చునిటీగా మనం చూడాలి. ఎందుకంటే జాపనీస్ది ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ పెంచారో వరల్డ్ వైడ్ 17 years తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పెంచడం జరిగింది. ఇప్పటి వరకు జాపనీస్ ఇంట్రెస్ట్ రేట్ 0% ఉండింది. సో వరల్డ్ వైడ్ ఫండ్స్ జపనీస్ నుంచి తీసుకొని ప్రపంచంలో అన్ని అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అసెట్స్ని లిక్విడేట్ చేసుకుంటూ జాపన్కి మనకు ఆ ఒక ఫండ్స్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్లో ప్రైస్ పెరగడం జరిగింది, డాలర్ ప్రైస్ కొంచెం తగ్గడం జరిగింది. దీనికి తోడు మన డాలర్ రూపీ కూడా మీరు గమనించుంటే 83.80, 83.70 ఉన్నది, దాదాపు 84 పైన నిన్న క్రాస్ అవడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే డాలర్ పెరిగితే, ఇండియన్ రూపీ డాలర్ రేట్ పెరిగితే మనకు గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంది. ఒక సైడ్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ పడ్డా డాలర్ పెరుగుతుంది కాబట్టి ఇండియాలో ఆటోమేటిక్గా మన గోల్డ్ ప్రైస్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. సో దీనివల్ల అన్ని విధాలుగా చూస్తే మాత్రం గోల్డ్ ప్రైస్ ఏదైతే మనకు దాదాపుగా 6 to 8% కరెక్షన్ వచ్చిందో లాస్ట్ 1 monthలో, ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ గోయింగ్ టు మెయింటైన్ దేర్. అండ్ మేజర్గా హ్యూజ్ వాలటిలిటీ గోల్డ్లో కనిపించే అవకాశం లేదు. బడ్జెట్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి ఇండియాలో, అలాగే ఫెడరల్ రిజర్వ్ది ఇష్యూ వచ్చింది, అలాగే మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చింది, జాపనీస్ ఎన్ ఇష్యూ వచ్చింది, మిడిల్ ఈస్ట్ వార్ది కూడా వచ్చింది. ఇవన్నిటి ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే గోల్డ్లో డౌన్ సైడ్ చలనం లేదు. సో దీనికి కావాల్సింది ఏంటి? ధైర్యం. మనం ధైర్యంగా ప్రతి డిప్లో గోల్డ్ని అక్యుములేట్ చేసుకుంటే మన కంపౌండింగ్ రిటర్న్ 9.3, 9.4% కంపౌండింగ్ రిటర్న్ లాస్ట్ 40 yearsలో చూసాం. అది కంటిన్యూ చేసే అవకాశం మాత్రం కనబడుతుంది. దాదాపుగా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ మిడిల్లో ఎప్పుడైతే అగైన్ 6 weeksకి ఒక మీటింగ్ ఉంటుందో, ఆ మీటింగ్లో మోస్ట్ ప్రాబబ్లీ 99% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం మాత్రమే ఫెడరల్ రిజర్వ్లో కనపడుతుంది. దీనివల్ల
ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైజెస్ పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. దీనికి తోడు సిల్వర్ కూడా గోల్డ్ తరానే పెరిగే అవకాశం మాత్రం కనబడుతుంది. ఇండియాలో మ్యారేజ్ సీజన్, ఫెస్టివల్స్ ఆర్ స్టార్టింగ్. సో గోల్డ్ ప్రైజెస్ డౌన్ సైడ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ కనపడుతుంది. సో మనకు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హయ్యర్ సైడ్ ఉండడం చేత మనకు ఇది ఒక పర్టికులర్ జోన్ ఏదైతే ఫార్మేషన్ వస్తుందో నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఒక క్లారిటీ, ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాక మళ్ళీ స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశాలు మాత్రం గోల్డ్ సిల్వర్లో కనబడుతుంది. కాబట్టి గోల్డ్ ఈజ్ గోయింగ్ టు బి రియల్లీ గోల్డ్, ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ స్ట్రాంగ్ గోల్డ్ అన్నట్టుగా చార్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ సిచ్యువేషనల్గా కూడా మనకు గోల్డ్ మెయింటైన్ చేసే అవకాశం మాత్రమే మనకు కనబడతా ఉంది. దీనికి తోడు లెస్ వెయిట్ గోల్డ్, 14 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, ఎన్నో వెరైటీస్ ఆఫ్ గోల్డ్ అన్ని బడ్జెట్ వారికి ఉపయోగపడేలా డిఫరెంట్ కేటగిరీస్లో గోల్డ్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. బ్రాండెడ్ గోల్డ్ మనం ఎన్నో కంపెనీస్ వాళ్ళు స్పెషల్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అందులో లైట్ వెయిట్ గోల్డ్ ఫర్ ఆఫీస్ గోయర్స్, ఫర్ రెగ్యులర్ వేర్ గోల్డ్, ఇలాంటి ఆర్నమెంట్స్ కూడా తయారు చేయడం మనం చూస్తున్నాం. మన బడ్జెట్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మనకు గోల్డ్ ప్రైస్ కూడా తగ్గుతూ ఉంది. కాబట్టి పర్చేజ్కి, గోల్డ్ పర్చేజ్కి మనకు చాలా అనుకూలంగానే కరెక్ట్గా కనపడుతుంది. సో బ్యూటిఫుల్గా మన అవసరాన్ని బట్టి మన రెగ్యులర్ వేరా, ఫంక్షన్ వేరా, ట్రెడిషనల్ వేరా, పూజా వేరా, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే మీకు కరెంట్ సిచ్యువేషన్లో ఒక సూటబుల్ ప్రైస్గా మనకు కనపడుతుంది. ఇన్వెస్టర్గా ఆలోచన చేసేవారికి మ్యూచువల్ ఫండ్స్లో సరే, లేదా గోల్డ్ ఈటీఎఫ్ అయినా సరే, లేదంటే ఫిజికల్ గోల్డ్ అయినా సరే మీరు కొనుక్కోగలిగితే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా కనిపించే అవకాశం ఉంది. బట్ గోల్డ్ బిస్కెట్లో మాత్రం మనకు లాస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గోల్డ్ కొన్నప్పుడు 3% ట్యాక్స్ పడుతుంది, అలాగే అమ్మినప్పుడు కూడా మనకు 3% ట్యాక్స్ పడుతుంది. అంటే మనకు దాదాపుగా 6% లాస్ వస్తుంది. ఫిజికల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ పరంగా మనం బిస్కెట్ కొనేసి సరే మనం ఒక బిస్కెట్ కొందాం, అగైన్ కాస్త పెరిగాక అమ్ముకుందాం అనే టైప్లో మనం ఆలోచన చేస్తే మాత్రం మనకు 6% ఛార్జెస్ పడుతుంది. అలాగే మళ్ళీ ప్రాఫిట్ మీద కూడా ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా గోల్డ్ కొని అమ్మాలన్న ఇన్వెస్టర్ యాటిట్యూడ్ మాత్రం మానాలి. ఫిజికల్ గోల్డ్ కొనేది ఉంటే ఓన్లీ ఆర్నమెంట్స్కి మాత్రమే ఉపయోగపడే గోల్డ్ మనం కొనడం ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే సిల్వర్లో కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ వస్తున్నాయి, సిల్వర్ మన నెక్లెసెస్ వస్తున్నాయి. సో సిల్వర్లో కూడా మనం ఆర్నమెంట్స్ కొనే అవకాశం ఉంది, విత్ గోల్డ్ కోటింగ్ కూడా మనం కొనే అవకాశం ఉంది. అండ్ కరెంట్గా ఇండియన్ మార్కెట్లో మాత్రం ఇంకా మేజర్ అనౌన్స్మెంట్స్ లేవు. ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్స్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తుంది. ఇంకొక 15 డేస్ అయితే మనకు ఎర్నింగ్స్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనకు మేజర్ అనౌన్స్మెంట్స్ లేవు విచ్ విల్ అఫెక్ట్ ద గోల్డ్ ప్రైస్, విచ్ విల్ అఫెక్ట్ ద సిల్వర్ ప్రైస్. సో ఇండియన్ సిచ్యువేషన్లో మాత్రం మేజర్గా అనౌన్స్మెంట్స్ లేవు. ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్లో వచ్చే సిచ్యువేషన్స్ మాత్రం అది గోల్డ్కి ఫేవరబుల్గానే కనపడుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ సిల్వర్ ఇస్ లిటిల్ వాలటైల్ అండ్ అగ్రెసివ్, దట్స్ వై దెర్ ఇస్ హ్యూజ్ మూమెంట్. బట్ సిల్వర్లో కూడా టెక్నికల్గా చార్ట్ లెవెల్లో కూడా మంచి సపోర్ట్ లెవెల్గా వస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈ మంచి అవకాశంగానే కరెంట్ సిచ్యువేషన్ కనబడుతుంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు. తగిన సలహాలు, సూచనలు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర తీసుకొని మీరు తగిన డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి తగిన లాభం చేస్తారని ఆశిస్తూ సెలవు.